హలో గైస్, నేను మీ బాలు స్టోరీస్ అండ్ మన 365 డేస్ 365 బ్లాగ్స్లో ఈరోజు డే 14. ఎక్కడికి వచ్చినాం ఏంది మామ అనుకుంటున్నారా? తెలుసు కదా గైజ్, మనకి ఎవ్రీ వీక్ ఒక డే మాత్రం ఫుడ్ బ్లాగింగే తీస్తుంటాం కదా. లాస్ట్ వీక్ వచ్చేసి మనం మాల్లో తీసినాం అండ్ అక్కడ మనం 500 ఛాలెంజ్ కూడా చేసినాం. అండ్ మీలో అది ఎంతమందికి నచ్చిందో కింద కామెంట్ చేయండి. బట్ నేను లాస్ట్కి ఒక పాయింట్ యాడ్ చేసిన, అక్కడ నేను అంత ఫుడ్కి డిసప్పాయింట్ అని చెప్పేసి. బట్ అదే 500ని మనం ఈరోజు స్ట్రీట్లో స్పెండ్ చేయడం కోసం వచ్చినాం అనమాట. అండ్ నేను లాస్ట్ సారి నేను ఒక్కరినే వచ్చినప్పుడు నాకైతే అంత మజా రాలేదు. ఈసారి అయితే మా ఫ్రెండ్ కూడా వచ్చింది, ఎవరో చూపిస్తాను. లెట్స్ కమ్ ఆన్. అది నేను అడగాలి. వెల్కమ్ టు బాలు స్టోరీస్ సంధ్య. థ్యాంక్ యూ. సో యాక్చువల్లీ సంధ్య లాస్ట్ 100 బ్లాగ్స్ వచ్చింది అండ్ ఈ 14 డేస్ పట్టింది అనమాట మన బ్లాగ్స్కి రావడానికి. సో అది అండ్ ఈరోజు వచ్చేసి నేను సంధ్య మనం 500 ఛాలెంజ్ అయితే ఇప్పుడు ఇక్కడ చేయబోతున్నాం అనమాట. అండ్ ఈ 500లో మనం ఏమేమి బై చేస్తామో ఎవ్రీథింగ్ అయితే చూపిస్తాం. ఓకేనా? లెట్స్ స్టార్ట్. లేట్ చేయకుండా సుత్తి లేకుండా. సంజయ్ ఏంది ఈడికి వచ్చినా కూడా ఫోనేనా? ఏంది సంగతి ఇప్పుడు? ఫస్ట్ అది కాదు, ఎట్లున్నావు, ఏం సంగతి బ్రో? ఫస్ట్ అవన్నీ కాదు, ఫస్ట్ మనం తిందాం, మస్తు ఆకలి అవుతుంది. నాకు కూడా ఫుల్ ఆకలి. తిందాం, తినుకుంటా మాట్లాడదాం. సో ఇప్పుడు ఏం తిందాం అనుకుంటున్నావు చెప్పు. యాక్చువల్గా ఇక్కడ చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఏమేమి కావాలనుకుంటున్నావు? అవన్నీ చూస్తేనే లాగుతుంది. ఫస్ట్ నాకు ఆగట్లేదు, అన్ని చూసేసొద్దాం. నేను కూడా చూస్తా, దాని తర్వాత మనం డిసైడ్ అవుదాం. సో అది చూసిన తర్వాత డిసైడ్ అవుదాం గైస్. సంధ్య చూసినావు కదా ఇవన్నీ, సో ఏం తిందాం అనుకుంటున్నావు చెప్పు. మామా మోమోస్, చికెన్ నూడిల్స్, అక్కడ బొంగుల బిర్యానీ ఉంది. వెయిట్ అవన్నీ కావు. మన 500 ఛాలెంజ్ గుర్తుందా నీకు? లాస్ట్ వీక్ చూసినావు కదా, లాస్ట్ వీక్ ఛాలెంజ్ చూసినావు కదా, సేమ్ అదే ఛాలెంజ్. అప్పుడు మనం మాల్లో చూసినాం, ఇప్పుడు ఈడ ఇస్తున్నాం. మన 500లోనే బయట ఇప్పుడు ఏమన్నా ఉంటే తినాలి. ఫస్ట్ 500 ఉన్నాయి, ఖాళీ చేయాలి ఎట్లయినా. సరేనా? ఓకే ఛాలెంజ్. ఓకే మామా. ఓకే లెట్స్ స్టార్ట్ అవర్ ఛాలెంజ్. బాలు 500 ఛాలెంజ్ అన్నావు, మరి దేంతో స్టార్ట్ చేద్దాం అంటావు? ఫస్ట్ కడుపు అయితే ఖాళీ ఉంది. నేను ఎప్పుడో మధ్యాహ్నం 12 o'clock తిన్నా. నాకు ఫస్ట్ హెవీగా పోతే నడవది, అందుకని ఫస్ట్ సూప్ తో స్టార్ట్ చేద్దాం. సూప్ తో స్టార్ట్ చేసి దాని తర్వాత వేరే. లెట్స్ గో గైస్. ఇది వచ్చేసి మనకి అమ్మ హాట్ సూప్ అనమాట. ఇక్కడ నుంచే మన 500 ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేస్తున్నాము. అండ్ సంధ్య నీకు ఏం కావాలి చెప్పు. నేను స్వీట్ కార్న్ సూప్ తీసుకుంటా. స్వీట్ కార్న్ సూపా? ఓకే, సో నాకు కూడా స్వీట్ కార్న్ సూప్ ఓకేనా? దాంతో అన్న ఒక స్వీట్ కార్న్ సూప్ ఇవ్వండి. ఓకేనా? 1/2 అన్న. అంటే ఎట్లా సూప్ గ్లాస్లో ఇస్తారా? ఓకే ఓకే 1/2 ఇవ్వండి. హే యా, ఇగో మనైతే సూప్ ఫస్ట్ బైక్ అయితే సూప్ బై చేసినాము. ఇది వచ్చేసి మాకు 1/2 అయితే 80 రూపీస్ అయితే పడింది. అండ్ మన 500లో 80 మైనస్ చేస్తే 420 రూపీస్ ఉంది అనమాట. ఇది తిన్న తర్వాత వేరేటి పిచ్చ ఎంజాయ్ చేద్దాం. ఏమంటావు సంజయ్? ఫస్ట్ అయితే టేస్ట్ ఎట్లుందో చూద్దాం. అమ్మా నోరు కాలిపోయింది పోయి. బాగుంది మచ్చా, నీకు నచ్చిందా? బాలేదా? బాగుంది. నాకు కూడా నచ్చింది. మామా సుర్రు మని కావుతుంది, కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంది మామా. చల్ల వెదర్కి ప్లస్ సూప్ తోటి తింటుంటే వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్ మామా, నిజంగా డేంజర్గా కాలుతుంది కానీ టేస్ట్ మాత్రం మంచిగా ఉంది. సో గైస్ మన సూప్ అయితే అయిపోయింది. సంధ్య చెప్పు, లైక్ నెక్స్ట్ ఏమంటావు? నెక్స్ట్ అయితే నాకైతే స్టార్టర్. నీకు కబాబ్స్ తిందామా? కబాబ్సా? ఓకే లెట్స్ స్టార్ట్ కబాబ్స్. లెట్స్ గో గైస్.
యా మన సెకండ్ ఆర్డర్ వచ్చేసి మలాయ్ చికెన్ కబాబ్ అనమాట. ఇది వచ్చేసి మనకి 120 రూపీస్ అయితే పడ్డది. సో అట్లా సో ఇది సంధ్యకి ఫేవరెట్ ఆర్డర్, కుమ్ముడే ఫస్ట్. మస్తు కుక్ అయింది, అదే వేరే లెవెల్, నెక్స్ట్ లెవెల్ ఉంది. యాక్చువల్గా టేస్ట్ మాత్రం ఫేక్ రివ్యూ కాదు మామ, ఒకసారి అయితే తిని ట్రై చేయండి, నిజంగా చాలా అండ్ ఈ స్టాల్ నేమ్ వచ్చేసి కింగ్స్ కబాబ్, ఐడియా లెక్లో కింగ్స్ కబాబ్ అనమాట. నాకైతే చాలా అంటే చాలా నచ్చింది గైజ్. ఇదైతే ఎట్లుంది చెప్పాలా, పక్కా చెప్పాలని అంటే, కచ్చా చెప్పాలని అంటే లివర్ పీస్ ఉంటుంది చూసినా అట్లుంది. మాదైతే ఒక స్టార్టర్ అయిపోయింది. రియల్ చెప్పాలంటే అది ఏ మూలకి సరిపోలేదు స్టార్టర్. నీకు సంధ్య? నాకు కూడా ఏం సరిపోలేదు, ఇంకా చాలా ఎంటీగా ఉంది. సో వాటిని ఫుల్ చేయడానికి మోమోస్ తీసుకున్నాము. అండ్ ఏ మోమోస్ మోమో ఇష్టం ఉందా లేదా? నాకు ఇష్టమే కదా. ఓకే గైస్, మోమోస్ ఎంత ఒకసారి కనుక్కుందాము. చికెన్ షెజ్వాన్ మోమోస్, ఓకే, చికెన్ షెజ్వాన్ మోమోస్. సో గైస్ ఇది వచ్చేసి మనకి కింగ్ మోమోస్ అనమాట. అండ్ చికెన్ షెజ్వాన్ మోమోస్ 100 రూపీస్ ఉంది. సో అది తీసుకుంటున్నాం అన్న, చికెన్ షెజ్వాన్ మోమోస్, ఓకేనా. సో గైస్ మన ఎమ్మి మోమోస్ అయితే వచ్చేసినాయి. యాక్చువల్గా నాకైతే ఆగలేదు, చూడంగానే నేను తీసుకొని టేస్ట్ కూడా చేసేసా. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. అంతేకాదు గైస్, నాకు చూస్తుండగానే నాకు ఇట్లా వాటర్ వచ్చేస్తున్నాయి, దాన్ని టేస్ట్ చేయాలి ఫస్ట్. నువ్వు చూసినా నాకు చెప్పడం కూడా సరిగ్గా రావట్లేదు. గాయస్ చికెన్ అంటే ఇదే టేస్ట్ చూద్దాం. యాక్చువల్లీ ఇది షెజ్వాన్ కాబట్టి స్పైసీ ఉంటుంది. స్పైసీ ఉంది కదా, ఫస్ట్ తినడం గైస్ మూతి కాలింది గైస్ నిజంగా. టేస్ట్ ఎట్లుంది మామ? ఇట్లాంటి ఫ్రెండ్స్తో మాత్రం నవ్వుతుంది, నా మూతి కాలితే నవ్వుతుంది. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ బ్రో. ఒక మాట చెప్పాలి అని అంటే, నార్మల్గా మనం చాలా ఎక్స్పెండ్ చేసి లైక్ 5 స్టార్ హోటల్స్లో అలా వెళ్తాం, కానీ ఇప్పుడు చూడండి నార్మల్గా స్ట్రీట్ ఫుడ్లో నేను ఇప్పటివరకు టేస్ట్ చేసిన ప్రతి ఒక్కటి ది బెస్ట్ ఉంది. చాలా బాగున్నాయి, టేస్ట్ బాగున్నాయి. ఈవెన్ మనం పెట్టే మనీ కూడా ఫుడ్కి వర్త్ ఉండాలి, అప్పుడు మనకు కూడా సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది. నాకైతే చాలా నచ్చింది. అయిపోయిందా వికెట్ డౌన్? వికెట్ డౌన్ కాదు, నాకు మస్తు ఆకలి అవుతుంది, ఆ కారం ఏంది అసలు. సరే ఓకే గైస్, మధ్య షవర్మా కాదు, సారీ, అది షెజ్వాన్ మోమోస్ అయితే అయిపోయింది. అండ్ నెక్స్ట్ నాకైతే ఇంకా మెయిన్ కోర్స్ అంటే లైక్ రైస్ కావాలి నాకు ఫస్ట్. ఏమంటావు? ఎంత తిన్నా రైస్ పడకపోతే అసలు ఆకలి అనేది తీరదు అంతే. అండ్ ఇంకొకటి ఏంటంటే గైస్, ఫస్ట్ దాంట్లో వెజ్ని ఏమంటారు సాటిస్ఫై చేసినాం. సెకండ్ స్టార్టర్స్లో చికెన్ని సాటిస్ఫై చేసినాం. ఇప్పుడు వచ్చేసి ఎగ్ని సాటిస్ఫై చేద్దాం. ఏమంటావు? ఓకే, అన్నీ ఉండాలి. ఏమంటావు? రైట్. సో గైస్ నెక్స్ట్ స్టాల్ వచ్చేసి ఆహా మోమోస్, ఆహా న్యూడిల్స్. అంతేనా? కాదు, కింగ్స్ ఫాస్ట్ ఫుడ్ వాళ్ళు. కింగ్స్ బ్రో, ఇక్కడ అన్ని కింగ్స్ క్వీన్స్ అన్నీ వీళ్ళే ఉన్నారు వీళ్ళు. సో అది వీళ్ళంతా మొత్తం లండన్ బాయ్స్ అనమాట. సో అది ఇక్కడ వచ్చేసి, సో నేను చెప్పినట్టు ఎక్కువ టైం వేస్ట్ చేసుకునే అవసరం లేదు, ఎగ్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసుకున్నాం గైస్. ఎగ్ ఫ్రైడ్ రైస్ వచ్చేసి మనకి 70 రూపీస్ పడింది అనమాట, షెజ్వాన్ ఎగ్ ఫ్రైడ్ రైస్. సో అది కలర్ చూస్తేనే మస్తు టెంప్టింగ్ ఉంది, కుమ్మి పడేయాలి గైస్. బాలు ఏంటో కలర్ తేడా ఉంది. అది షెజ్వాన్. ఓకే, ఇప్పుడు నేను కలర్ చూసే మూడ్లో లేను. ఆహా, ఇట్లా నిమ్మకాయ వెండి ఇట్లా చేతులకు పట్టుకొని కాలుతుంది రో దేవుడా. ఇక్కడ ఫుడ్ అన్ని బాగున్నాయి, కానీ అన్ని ఉప్పు అనుకుంటా తినాల్సి వస్తుంది మా అసలు. నోట్లో నుండి పొగలు వస్తున్నాయి గాయస్ బయటికి. ఫుడ్ మాత్రం చాలా బాగుంది గాయస్. మా ఫ్రైడ్ రైస్ అయితే అయిపోయింది. నాకైతే మాట్లాడడానికి కూడా వస్తలేదు, అంత కారంగా ఉంది గాయస్. సో అది కాదు, నెక్స్ట్ వచ్చేసి ఇంత హార్డ్ తిన్నాక స్వీట్ తినాల్సిందే బ్రో. అందుకని చెప్పేసి ఎంఎన్ చాక్లెట్ వేఫిల్కి వచ్చిన. అండ్ ఇక్కడైతే మనం ఒక డెజర్ట్ ఆర్డర్ చేసుకుందాము.
చూసిండ్రా సంజయ్ అయితే ఆల్రెడీ నన్ను వదిలేసిపోయింది అంత ఇష్టం అనమాట చాక్లెట్స్ అండ్ ఏం ఆర్డర్ చేసిందో చూద్దాం. మేడం ఏం ఆర్డర్ చేద్దాం? నా పేరు కూడా బాగాలేదు. డార్క్ అండ్ వైట్ డెలైట్ తీసుకుందామా? ఓకే, సో డార్క్ అండ్ వైట్ డిలైట్ ఉంది స్మాల్, ఇది వచ్చేసి 70 రూపీస్ అనమాట. గైస్ ఫైనల్గా వచ్చేసి మన డార్క్ అండ్ వైట్ వేఫుల్ అయితే రెడీ అయింది, వచ్చింది కూడా. సో టేస్ట్ చేద్దాం. బేసిక్గా బాలికి స్వీట్స్ అంటే నచ్చదు, బట్ మనమైతే అన్ని కుమ్ముడే, కానీ ఈరోజు తినాలనిపిస్తుంది బ్రో. అయితే పిచ్చ పిచ్చ నచ్చదు, నెక్స్ట్ లెవెల్. ఇవన్నీ ఎంజాయ్ చేసిన తర్వాత ఇగో ఇది లేకపోతే డే మాత్రం ఇట్లా ఫుల్ఫిల్గా ఉండదు అనమాట. ఏమంటారు సంజయ్? నిజమే, నా పొట్ట మాత్రం చాలా ఫుల్ అయిపోయింది, చాలా హెవీ అయిపోయింది. షార్ట్ థమ్స్ అప్. ఫైనల్గా వచ్చేసి ఇది మనకి 20 రూపీస్ పడింది గైస్. ఇగో గైజ్ మనం ఒక మెయిన్ కోర్స్లో తినాల్సినవన్నీ అయితే తినేసినాము. ఏమంటారు సంధ్య? అన్నీ నేనైతే పిచ్చ ఎంజాయ్ చేసిన గైస్. ప్రతి ఒక్క ఫుడ్ వేడిగా ఇట్లా సర్వ్ చేస్తుంటే అసలు పక్కన క్రౌడ్ గీవుడు అది మస్తు ఎంజాయ్ చేసిన. నువ్వు? నేనైతే ఫస్ట్ 500 అన్నప్పుడు దాంట్లోనే తినాలన్నా, కానీ ఐటమ్స్ ఒక్కొక్కటి తీసుకుంటుంటే పొట్ట పగిలిపోయింది, అసలు స్పేస్ కూడా లేనది తినడానికి. నేనైతే ఫుడ్ని చాలా ఎంజాయ్ చేశాను. నేను కూడా ఫుల్ ఎంజాయ్ చేసిన గైస్. సో ఇదంతా చెప్తున్నామని చెప్పేసి వీడియో అయిపోయిందని అనుకోకండి. ఒక 40 ఫైనల్గా అయితే మా అన్నీ అయితే అయిపోయినాయి. కడుపు అయితే ఫుల్ టైట్గా ఉంది, బట్ టైట్ అయిన కడుపుని కొంచెం లూజ్ కూడా వేయాలి కదా, అందుకని చెప్పేసి లాస్ట్ పాన్ అయితే యాడ్ చేసిన. ఏమంటావు? డన్. అండ్ మనకున్న 500 బడ్జెట్లో పాన్ అయితే హైలైట్. గాయ్స్ ఫైనల్గా వచ్చేసి మన పాన్ అయితే వచ్చేసింది. అండ్ మన 500లో మాత్రం నాకు చాలా 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 వర్తబుల్ అండ్ వాల్యుబుల్ అండ్ బై అయితే మనకు వచ్చింది. సో ఫస్ట్ అయితే టేస్ట్ కూడా వేయాలి కదా. నెక్స్ట్ లెవెల్ గాయస్ మొత్తం అయితే 500 అయితే బరాబర్ అయితే ఖర్చు చేసినాం. దాంట్లో ఏమేమి తిన్నామో ఒకసారి చూద్దాం. అది ఓకేనా? ఓకే. సో ఫస్ట్ వచ్చేసి తిన్న ఐటమ్స్ పేరు కూడా గుర్తురావట్లేదు అంతా వేరే. ఫస్ట్ వచ్చేసి సూప్ తాగినాం గైస్. సెకండ్ కబాబ్. థర్డ్ వచ్చేసి మోమోస్. నెక్స్ట్ చికెన్ ఎగ్ ఫ్రైడ్ రైస్. దాని తర్వాత వేఫెల్. నెక్స్ట్ ఒక చిన్న కోక్తో ఫైనల్గా ఇక దీంతో ఎండ్ చేసాం. టోటల్గా 7 ఐటమ్స్ అండ్ 500లో అనమాట. నాకైతే ఫుల్ మజా చేసినాం గైజ్. ఏమంటావు? నేనైతే చాలా హ్యాపీగా ఉన్నా, నిజంగా చాలా అంటే చాలా. సో ఇద్దరు ఫ్రెండ్స్ వచ్చి మాత్రం కూడా కుమ్మి పడేయచ్చు గైజ్ 500లో. నిజంగా చాలా వర్త్ అసలు. సో అంతే కదా. సో అది గైజ్ ఈరోజు బ్లాగ్. నచ్చిన వాళ్ళు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ మీట్ యూ ఆన్ టుమారో బ్లాగ్ గైజ్. స్టే ట్యూన్డ్. బాలు స్టోరీస్. బై.